తాకట్లో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేసి ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష పండితులు శ్రీనాథ్ స్వామి గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. శ్రావణ మాసం విశేష లక్ష్మీ ఆరాధన చేస్తూ ఉంటాం. ఇందులో భాగంగా వరలక్ష్మి వ్రతం ఆచరించడం, చారుమతి కథ చదవటం ఇవన్నీ అందరికీ తెలిసిందండి. అయితే ఇంకా అమ్మవారి కటాక్షం పొందడానికి, అనుగ్రహం పొందడానికి మన శాస్త్రంలో ఇతరత్ర మహాలక్ష్మి అమ్మవారి కథలు ఏమైనా ఉన్నాయా, అవి తెలుసుకోవచ్చా? అంటే ఈ మాసంలో తెలుసుకోవడం ఇంకా విశేషం అని అంటారు కదా గురుగారు, అలా ఏవైనా కథలు ఉన్నాయా? చాలా ఉన్నాయమ్మా. లక్ష్మీదేవి గురించి మనం చెప్పుకుంటూ పోతే ఎన్నైనా తక్కువే. లక్ష్మీ అమ్మవారు శ్రావణ మాసంలోనే క్షీరసాగర మదనం జరిగిందని చెప్పారు. క్షీరసాగర మదనంలో నుంచి ఉద్భవించినటువంటి మాతనే ఈ లక్ష్మీ మాతగా చెప్పుకుంటాం. అందుకే శ్రావణ మాసంలో ప్రత్యేకంగా ఈ వరలక్ష్మి వ్రతాన్ని కూడా చేసుకుంటాం. అయితే లక్ష్మీ అమ్మవారికి అక్క ఉన్నదమ్మా. అమ్మవారి పేరు జ్యేష్ఠాదేవి. జ్యేష్ఠాదేవి అని చెప్తాం. జ్యేష్ఠ అంటే పెద్ద అని, మొట్టమొదట అని, అంతే కదమ్మా. జ్యేష్ఠ పుత్రుడు, జ్యేష్ఠ పుత్రిక అని చెప్తాం కదమ్మా. అలా జ్యేష్ఠాదేవి. ఆమె పేరు అలక్ష్మి. లక్ష్మి అలక్ష్మిగా చెప్పుకుంటాం, జ్యేష్ఠాదేవి అని. అయితే ఆ అమ్మవారు లక్ష్మీదేవి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఒకరిదొకరు. నేను గొప్ప అంటే నేను గొప్ప అన్నట్టుగా మాట్లాడుకుంటా ఉంటారు. అది మాటలు కాస్త వాగ్వివాదంగా మారిన తర్వాత మరి ఈ వాగ్వివాదం జరుగుతున్న సమయంలోకి అక్కడికి స్వామివారు విష్ణుమూర్తి వస్తారు. రాగానే వాళ్ళు చెప్పగానే, లేదు నేను దీనికి సమాధానం నేను చెప్పలేనని చెప్పేసి ఆయన వెళ్ళి, అప్పుడు ఎక్కడైనా వాగ్వివాదం కానీ ఏదైనా ప్రత్యేకం జరుగుతుందంటే అక్కడికి మొట్టమొదట వచ్చేది నారదుడు. నారదుల వారు వచ్చారంట. రాగానే నారదుడు అడిగారంట, ఏంటమ్మా మీ వాగ్వివాదం దేని గురించి అని అంటే, మా ఇద్దరిలో ఎవరు అందంగా ఉన్నారు అనేది మీరు చెప్పాలని అంటే, ఆయన అనుకుంటారు నన్ను పెద్ద సందిగ్ధంలో పడేశారు, మరి ఏం చేయాలి అని అంటే, సరే అని ఆ యొక్క నారదుడికి మాత్రమే ఉన్నటువంటి ఒక విశేషమైనటువంటిది ఏంటంటే నారాయణ మంత్రోపదేశం. ఆయన నారాయణ నారాయణ అనుకుంటూనే తిరుగుతాడు. మరి ఆ నారాయణ మంత్రోపదేశం వల్ల ఆయనకు ఒక శక్తి ఏంటంటే, ఆ మంత్రాన్ని ఆయన స్మరిస్తూ ఆయన ఏది తలుచుకున్నా అది అవుతున్నాడు. మరి ఆయన మంత్రాన్ని స్మరించుకున్న వెంటనే ఆయనకు ఒక ఆలోచన వచ్చిందంట. ఏంటి, ఎదురుగా ఒక చెట్టు ఉంది, అక్కడి వరకు వెళ్ళేసి రండమ్మా, నేను ఎవరు బాగున్నారో చెప్తానని. అయితే ముందుగా నేనే వెళ్తాను, ఎందుకంటే నేనే మొట్టమొదట అందంగా కనిపించాలి అని చెప్పేసి జ్యేష్ఠాదేవి వెళ్తూ ఉంటుందమ్మా. అమ్మవారు జ్యేష్ఠాదేవి వెళ్తూ ఉండగానే నారదుడు చూసి వెళ్తూ ఉండగానే, బా చాలా అందంగా ఉన్నావమ్మా అని చెప్పాడంట. తర్వాత వెళ్ళేసి మళ్ళీ వచ్చే, చూడవా నేను వెళ్తూ ఉండగానే అందంగా ఉన్నావు అని చెప్పారని చెప్పేసి సంతోషపడుతుందంట. తర్వాత లక్ష్మీమాత, అమ్మ నువ్వు వెళ్ళిరా అంటే, అమ్మవారు వెళ్ళి అక్కడి వరకు వెళ్ళి అక్కడి నుంచి వస్తూ ఉంటే చూసి, అమ్మా నువ్వు చాలా అందంగా ఉన్నావు అమ్మా వస్తూ ఉంటే అని చెప్పారంట. చూడండి అమ్మా, అంటే అమ్మవారు జ్యేష్ఠాదేవి వెళ్తూ మంచిగా కనిపిస్తుంది అమ్మా, వెళ్తూ అందంగా కనిపిస్తుందంట. ఇంట్లో నుంచి మనకు ఏదైతే ఉందో దరిద్రాదేవి అంటామో, జ్యేష్ఠాదేవి అంటామో, ఆ లక్ష్మి అంటామో, అది వెళ్ళిపోతుంటే మనకు మంచిగా ఉంటుంది, మనము సుఖంగా ఉండొచ్చు. లక్ష్మీదేవి వస్తుంది కాబట్టి, లక్ష్మీదేవి వస్తూ ఉంటే అందంగా కనిపిస్తుందంట. ఎందుకంటే అమ్మవారు వస్తూ ఉంటే మనం ఎంతో ఆనందంగా ఉంటాము, మన ఇంట్లో సమృద్ధి ఉంటుంది, సుఖ సంతోషాలు ఉంటాయి, అన్నీ కలుగుతాయి. కాబట్టి వస్తూ ఉంటే అమ్మవారు అందంగా ఉంటుంది. చూడండి అమ్మ, అంత చిన్న కథనే కానీ అందులో అమ్మవారిని మనం పూజించే విధానం కూడా మనం ఆలోచించుకోవచ్చు. అమ్మవారికి మనం చేసేటటువంటి వాయనాల గురించి, నైవేద్యాల గురించి, ఇవన్నీ కూడా మనం ఇందులో ఒక్కసారిగా మనం ఆలోచించుకోవాలి. అంటే మనము అలక్ష్మి వచ్చేటటువంటిది ఏదైతే ఉన్నాయో, ఆ లక్ష్మి నివసించే స్థానాన్ని మనం ఏర్పాటు చేయకూడదు. అంటే అలక్ష్మి ఎక్కడ ఉంటుంది అంటే, లక్ష్మీదేవి లేని చోట అలక్ష్మి ఉంటుంది. అంటే అమ్మవారికి మనం చేసేటటువంటి ఆరాధనలో భక్తి శ్రద్ధ లేదు అనుకోండి, అలక్ష్మి వచ్చేసిందంటే. అమ్మవారికి చేస్తున్నటువంటి పూజా కార్యక్రమంలో మనము భక్తి శ్రద్ధలతో చేయాలి. అది లేదు అని అంటే అలక్ష్మి వచ్చుకోవచ్చు, మనం చేసిన పూజా ఫలితం ఉండదు. కాబట్టి భక్తి శ్రద్ధలతో చేయాలి. తర్వాత మనం ఇచ్చే వాయనాల్లో కూడా అంతే, మనం లక్ష్మీదేవిగా భావించి ఇవ్వాలి. రిటర్న్ గిఫ్ట్స్ ఏమైనా ఇచ్చామనుకో ఆ లక్ష్మికి ఇచ్చినట్టే. కాబట్టి ఇలాంటివన్నీ చేయకుండా
అమ్మవారి అనుగ్రహం పొందడానికి, లక్ష్మీదేవి కృపా కటాక్షాలు ఎల్లప్పుడూ ఉండడానికి, ఆ అమ్మవారు లక్ష్మీదేవి మన ఇంట్లో నివసించాలి, ఆ అమ్మవారు స్థిరంగా ఉండాలి, అమ్మవారి కృపా కటాక్షాలు మనకు లభించాలని ఆ లక్ష్మీదేవిని అలక్ష్మిని పంపించేసి లక్ష్మీదేవి వచ్చే విధంగా అమ్మవారి ఆరాధన చేసుకోవాలని కోరుకుంటాం. ఈ విధంగా ఈ కథ ఖచ్చితంగా వినాలి, అందరూ అందరూ తెలుసుకోవాలమ్మా. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇంట్లో నిత్యము జరిగేటటువంటి దీపారాధన, నిత్యము తులసి మొక్క దగ్గర దీపారాధన, గడపకు పసుపు, అలాగే గుమ్మంలో ముగ్గు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయమ్మా లక్ష్మీదేవి నివాసించేటటువంటి చోట్ల. ఇంట్లో ఆడవాళ్ళ చేతిలో గాజులు, నిత్యము తిలక ధారణ, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో తల్లో పూలు, దీపము, ఆవు నేతితో దీపము, ఇవన్నిట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుందంట. కాబట్టి ఇవన్నీ వారి ఇంట్లో స్థిరంగా ఉంటే అమ్మవారు కూడా ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటుందంట. కాబట్టి ఆ అమ్మవారు స్థిరంగా ఉండాలి, అలక్ష్మి ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో నుంచి అలక్ష్మి వెళ్ళిపోవాలి అనే ఉద్దేశంతో ఈ శ్రావణ మాసము వరలక్ష్మి మాత ఆరాధనలు చేసుకోవాలని తెలియజేస్తున్నాము. చాలా చక్కగా చెప్పారు గురుగారు. చక్కగా తీరికగా ఉన్నప్పుడు అందరికీ పంపించండి ఈ వీడియో, అమ్మవారి గురించి కూడా తెలుసుకుంటారు కాబట్టి చాలా విశేషంగా. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం.